వయసు పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో బోన్ ఫార్మేషన్ కన్నా బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళ ఎముకలు వీక్ అవ్వడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇలా బోన్ లాస్ అవ్వడానికి మేజర్గా ఉన్న కారణాలు ఏంటంటే, ఒకటి వాళ్ళ వయస్సు, రెండోది వాళ్ళు చేసే పని. ఎప్పుడైతే బోన్కి మనం యాక్టివిటీ ఇస్తామో బోన్ పెరుగుతుంది. అదే మనం యాక్టివిటీ లేకుండా ఎప్పుడూ అలా కూర్చొని ఉండడం కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అలా ఉండడం వల్ల బోన్ ఫార్మ్ అవడానికి మనం స్టిమ్యులస్ ఇవ్వట్లేదు. మూడోది కొన్ని హార్మోన్ల ప్రభావం. లేడీస్కి ఎప్పుడైతే కనుక వాళ్ళు మెనోపాస్ అంటే బయట అవ్వడం ఆగిపోతుందో వాళ్ళలో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది. అలాంటి వాళ్ళల్లో ఇంకా ఈజీగా బోన్ లూజ్ అవుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల మందులు, కొన్ని ప్రాబ్లమ్స్కి స్టిరాయిడ్స్ అని ఇస్తారు. ఆ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా, లేకపోతే హార్మోన్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి దాన్ని బట్టి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఎందుకు వచ్చిందని, ఆ వచ్చింది దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది.